ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. దీనికోసం జూన్ 4, 5వ తేదీల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రాజెక్టుల పనులను పరిశీలించి సమీక్ష చేయనున్నారు. జూన్ 4న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ ఇన్స్పెక్షన్స్ చేసుకుంటూ కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారు. అనంతరం జూరాల ప్రాజెక్ట్, కుడెందొడ్డి రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా నార్లాపూర్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ప్రాజెక్టులపై రాత్రి 7:30 నుంచి 9:30 దాకా సమీక్ష చేయనున్నారు. 5వ తేదీన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజ్ 1, 2, 3లను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో నిర్మించిన ఇరిగేషన్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 3వ దశలో కుమ్మెర గ్రామంలో నిర్మిస్తున్న పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష చేసి విలేకరులతో మాట్లాడనున్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉండనున్నారు. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుల పనులు నిరాశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో 8 ప్రాజెక్టుల నిర్మాణంలో ఉండగా ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ఏళ్ల కాలంలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు పరిపూర్ణంగా పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ల తవ్వకమైన వాటికి నీటిని తరలించే కాల్వలు పూర్తి కాలేదు.